మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, సత్ప్రవర్తన చేత ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం. 17/7/2024 నుండి 17/8/2024 వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాశిలోనే సంచారం చేయడం ఒక రకమైన యోగదాయకం. రాశిలోనే రవి, అష్టమ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి సంచారము చేయడం వలన దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, చర్చలలో మితిమీరిన భాష, పదునైనటువంటి వాటికి దూరంగా ఉండగలగాలి. వీలైనంత వరకు సౌమ్యంగా ఉండడం, తెలిస్తేనే మాట్లాడడం, తెలుసుకునే ప్రయత్నం చేయడం, ప్రభుత్వ అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, పై అధికారులతో, సహ కుటుంబ సభ్యులతో వీలైనంత వరకు ప్రేమతత్వంతో ఉండండి. గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. లేదు నాకు అన్నీ తెలుసు, నేనే మోనార్కును అనుకున్నారా, ఎవరికి వారే యమునా తీరే మీరు ఒంటరి వారైపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, అసలైన విశేషమైన చర్చల కాల సమయంలో మీరు పోకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత మీకు మంచి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి.